హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు. సో ఈ వీడియో క్లిప్ వచ్చేసి ఏంటంటే అక్షయకున్న జుట్టు అయితే మేము గుండు గీసేసాం. ఈ వీడియోలో అయితే అదే ఉంటుంది. వ్లాగ్ మొత్తం చూసి 7:30కి లెగిసారు జున్ను. లెగిసాక చాలాసేపు బద్ధకంగా ఉంది. వాడైతే రోజు 7:30కే లెగుస్తాడు. మార్నింగ్ 8 పడుకున్నా. లెగిసాక బ్రష్ చేసుకుంటున్నాడు అనమాట. మా ఇంటి ముందు వెదర్ అయితే ఇలా ఉంది. ఎండాకాలం కదా, ఇంక ఫ్రిడ్జ్లో వాటర్ ఎందుకని చెప్పేసి కుండ అయితే తెచ్చుకున్నాము. సో ఏంటి అమ్మాస్కి పున్నానికి వీడియోస్ పెడుతుంది ఏంటి అని అనుకోవద్దు. ఇక్కడ నుంచి అయితే డైలీ వ్లాగ్స్ సో జున్ను అయితే స్నానం చేశాక తుడమంటే అసలు తుడిపించుకోడు. ఇంకా ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జున్ను వాళ్ళకైతే పాలు కలుపుతున్నాను. జున్ను వాళ్ళు టిఫిన్ తిని పాలు తాగిన తర్వాత వాడికైతే రెడీ చేస్తున్నాను. ఈరోజైతే స్కూల్ డ్రెస్ వద్దంట, సివిల్ డ్రెస్ వేయమంటున్నాడు. జున్నుకైతే ఒక 1 వీక్ నుంచి అయితే స్కూల్ డ్రెస్ వేస్తున్నాము. అంటే వాడు ప్లే స్కూల్ చదివినప్పుడు సివిల్ డ్రెస్సే, ఇంక ఎల్కేజీకి వెళ్ళినప్పటి నుంచి స్కూల్ డ్రెస్ అన్నమాట. ఈరోజైతే బోర్ కొట్టినట్టుంది, సివిల్ డ్రెస్ వేయమన్నాడు. చెప్తున్నాడు హ్యాండ్స్ మడత పెట్టుకుని షర్ట్స్ వేయని చెప్తున్నాడు. సో మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అస్సలు పౌడర్ రాయించుకోడు జున్ను. చిన్నప్పటి నుంచి కూడా పౌడర్ అంటే రాయించుకోడు. కానీ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కొంచెం అలా అలా రాస్తున్నాము. ఎండకి అసలు వెళ్ళేసరికి ఉండదు పౌడర్ అయితే. అసలు రాయించుకోడు, పౌడర్ రాయించుకుంటున్నాడు ఏదో బలవంతంగా అలాగా. తల దువ్వించుకోమన్నా దువ్వించుకోడు అస్సలు. ఇంకా అసలు అంతా వ్యతిరేకం అన్నమాట ఇంక జున్ను అయితే. చాలామంది అడుగుతున్నారు ఏంటి వీడియోస్ చేయట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. కానీ పిల్లలతో అవ్వకి మాత్రమే చేయట్లేదు. నాకు చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండబట్టే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ వీళ్ళతో అవ్వక చేయట్లేదు. ఇది వచ్చేసి ఎవరికో బాబు పుట్టాడని చెప్పి స్వీట్స్ అయితే పంచిపెట్టారంట. అదైతే తెచ్చారు. లడ్డు ఇచ్చారు. జున్ను ముందు రోజు సగం తిని సగం ఉంచుకున్నాడు. జున్ను చెల్లికెట్టు జున్ను అంటుంటే వాళ్ళ చెల్లికి పెడుతున్నాడు, తినిపిస్తున్నాడు. ఏది అడిగినా మా జున్ను అన్న పెడతాడు, కానీ మా అక్షయ్ అయితే పెట్టదు. వాళ్ళ డాడీకే పెడద్దు, ఉన్న వాళ్ళు ఎవరికి పెట్టదు. సో మార్నింగ్ లెగిసాక పిల్లలతో ఇలా హడావడిగా ఉంటుంది. జున్ను అయితే రెడీ అయిపోయాడు. జున్నుకి స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ రెడీ చేస్తాం. ఇంకా జున్ను వాళ్ళ డాడీ వస్తే వాడైతే స్కూల్కి వెళ్ళిపోతాడు. వాడు తినేసాక వాడికి వద్దంటే ఈవిడ తీసుకుని తింటుంది అది. ఇంకా జున్ను రెడీ అయిపోయాక ఇంకా తుడుచుకోవడం, తడిపట్టెట్టుకోవడం ఇవన్నీ మాట. ఎందుకంటే ఇంక జున్ను స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నాకు పనులన్నీ అయిపోవాలి, లేకపోతే వీళ్ళతో అస్సలు అవ్వదు. ఇద్దరు కొట్టుకుంటున్నారు ఈ మధ్యన. అక్షయ్ కూడా తిరగబడుతుంది జున్ను మీద. సో ఇంక రోజు ఇలా ఈ పనులు, ఇంట్లో పనులు, పిల్లల్ని చూసుకోవడం, ఇంక ఇవన్నీ వీటి వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. కానీ నాకైతే ఇంట్రెస్ట్ చాలా ఉంది. కొంతమంది అనుకుంటారు పిల్లలతో ఏ పని ఏముంటుంది, ఇంట్లో పనే కదా అని అనుకోవచ్చు. కానీ ఇద్దరు పిల్లల్ని చక్కబెట్టడం, వాళ్ళని చూసుకోవడం చాలా పెద్ద పని అసలు. అది అంటే ఈజీగా చెప్పేయచ్చు, కానీ చూసుకోవడం కష్టం. సో మా జున్ను అయితే రెడీ అయిపోయి కూర్చొని చూస్తున్నాడు వాళ్ళ డాడీ ఎప్పుడు వస్తాడా అని చెప్పి. మా జున్ను వాళ్ళ డాడీ వచ్చాడు, ఇంకా ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు అన్నమాట.
ఏం చెప్తావని అడిగితే నేను ఊరు వెళ్ళాను మిస్ అని చెప్తాను. అందుకే సివిల్ డ్రెస్ వేసుకొచ్చాను మిస్ అని చెప్తాను. వాడే చెప్పేస్తున్నాడు ఇంక అన్నీ. ఇంకా వాడికి నేనేం చెప్పక్కర్లేదు. ఇంకా జున్ను వెళ్ళిన తర్వాత అయితే పన్నీరు జీడిపప్పు అయితే కర్రీ వండుకున్నాము. ఇది వచ్చేసి పప్పుచారు అన్నమాట. జున్ను వాళ్ళ డాడీ పన్నీర్ కర్రీ తినరు. సో ఇది వచ్చేసి అక్షయకి అయితే రాగిజా తినిపిస్తున్నాను. అసలు ఆవిడ తినిపించడం పెద్ద టార్చర్ అన్నమాట. ఇంకా మా జున్నునైతే ఒక దెబ్బ కొట్టో లేకపోతే గసరు తినిపించవచ్చు. అక్షయ్ అలా కాదు, గసురుతుంటే పెదవి ఇలా ఇరిచేసి అలుగుతుంది ఈ మధ్య బాగానే, తినట్లేదు. కాసేపు అయితే ఆవిడని ఆడించి అలా 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 తినిపించాను. తర్వాత అయితే మేడపైకి వెళ్ళాము, బట్టలు ఆరేసాము. సో పక్కన బట్టలు ఆరేస్తూ పక్కన ఆంటీ గారితో కాసేపు ముచ్చట్లు పెట్టాము. అలాగా టైం 11 అయింది. కానీ చూడండి పైన క్లైమేట్ అంతా మబ్బు మబ్బు కింద వేసింది బాగానే. కానీ అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంది. అసలు ఎండాకాలంలో లేదు. మధ్యాహ్నం అయితే 11 అయినా సరే చాలా చల్లగా ఉంది. నేనైతే అసలు ఆరేస్తే వర్షం పడద్దేమో అన్నట్టుంది, కానీ ఏం పడదులే అనేసి ఆరేసాను. వర్షం అయితే పడలేదు. సో అక్షయ్ అయితే ప్రతి ఒక్కరిని అమ్మమ్మ, తాత, మామ అని పిలుస్తూనే ఉంటుంది. రోడ్డు మీద ఎవరైనా వెళ్తే వాళ్ళని ఆఫ్ చేసి వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి అక్షయ్ తెలిసింది అంటే ఇంక అందరిని అలా పరిచయం చేసుకుంటుంది. జున్ను ఇంకా ఎవరితోనే మాట్లాడి వాడు ఎవరికి తెలియదు. అక్షయ్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసన్నమాట మా వీధిలో అయితే. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.